నమస్కారం, సుఖీభావ్కు స్వాగతం. ఈ రోజు సుఖీభావ్లో చలికాలంలో విటమిన్ సి రక్ష, మసిలే నీళ్లతో స్నానం మంచిదేనా, మధుమేహానికి వెంటనే మందులు అక్కర్లేదా, పిక్కల్ని పిండేసే నొప్పి పిఏడి, ఇంకా హెల్త్ టిప్. శీతాకాలంలో చల్లటి గాలి మనల్ని వణికించేస్తుంటుంది. వణికించే శీతగాలి మూలంగా ఈ సీజన్లో బ్యాక్టీరియా, వైరస్లతో వచ్చే సమస్యల బెడద కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. చీటికి మాటికి జలుబు, దగ్గు, రొంప, గొంతు నొప్పి వంటి ఇన్ఫెక్షన్లు వేధిస్తుంటాయి. వీటిని తట్టుకుని ఆరోగ్యాన్ని భద్రంగా ఉంచుకోవాలంటే ఈ చలికాలంలో మనలో ఇమ్యూనిటీని చక్కగా ఉంచుకోవాలి. ఇందుకోసం ఇమ్యూనిటీ ప్రదాత అయిన విటమిన్ సి లభించే ఆహారాలను తరచుగా తీసుకుంటూ ఉండాలని చెబుతారు పోషకాహార నిపుణులు. చలికాలంలో మన ఆరోగ్యానికి రక్షణగా నిలిచే విటమిన్ సి గురించిన పూర్తి వివరాలని ఇప్పుడు తెలుసుకుందాం. మన ఆరోగ్యానికి అవసరమైన పోషకాల్లో అతి ముఖ్యమైనది విటమిన్ సి. శరీరంలోని అన్ని రకాల పనుల్లో పాలు పంచుకుంటూ రోగ నిరోధక శక్తిని పెంచుతూ మనకు రక్షణ కవచంగా నిలిచే విటమిన్ ఇదే. నీటిలో కరిగిపోయే సి విటమిన్ మన శరీరంలో నిల్వ ఉండదు. కాబట్టి ఇది లభించే ఆహార పదార్థాలను రోజూ తీసుకుంటేనే దీనివల్ల కలిగే లాభాలను మనం పొందవచ్చు. ముఖ్యంగా చలికాలంలో మన జీర్ణ వ్యవస్థ బాగా నెమ్మదిస్తుంటుంది. ఇలాంటప్పుడు విటమిన్ సి లభించే ఆహారాలను తీసుకోవడం మేలు చేస్తుంది. ఇమ్యూన్ బూస్టర్లా పనిచేసే సి విటమిన్ మన చర్మానికి అవసరమైన తేమను అందిస్తూ పొడిబారకుండా చేస్తుంది. శరీర ఉష్ణోగ్రతల్ని చక్కగా నియంత్రిస్తుంది. అంతేకాదు మన శరీరం ఐరన్ని శోషించే శక్తిని సైతం విటమిన్ సి పెంచుతుందని చెబుతారు నిపుణులు. ఇప్పుడు వైటమిన్ సికి ముఖ్యంగా ఎఫెక్ట్ అయ్యేది స్కిన్, అంటే చర్మం యొక్క మృదుత్వం పోతూ ఉంటుంది. అది చాలా గట్టిగా అయిపోవడం కానీ, లేకపోతే ఆ ముడతల కింద రావడం కానీ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. దానికి వైటమిన్ సి తీసుకోవడం వలన ఆ మృదుత్వం ఉంటుంది. తర్వాత రూమ్ టెంపరేచర్ తేడా వచ్చినప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి వైటమిన్ సి ఉపయోగపడుతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ కాలంలో కొన్ని రకాల శారీరకంగా కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఏంటంటే ఎక్కువగా చలి వలన మనుషులు అడ్జస్ట్ కాలేకపోవడం, తర్వాత జలుబు, దగ్గు ఇలాంటివన్నీ కొన్ని వస్తూ ఉంటాయి. ఈ జలుబు తగ్గాలంటే మనకి శరీరానికి ప్రొటెక్షన్ కావాలి. ఆ ప్రొటెక్షన్ వైటమిన్ సి ద్వారా మనకు వస్తూ ఉంటుంది. వైటమిన్ సి అన్నది అది నీటిలో కరిగేది కాబట్టి మనం ఏదైనా సరే కూరగాయలేంటి, కూరలేంటి, ఆకుకూరలేంటి అయినా సరే మనం కట్ చేసేసి నీటిలో కడిగేస్తూ ఉంటే నీటిలో కరిగే విటమిన్ కాబట్టి వైటమిన్ సి అంతా పోతూ ఉంటుంది. మనకి మిగిలేది అంతా ఏంటంటే వైటమిన్ సి లేని యొక్క ఆహారం మనకు వస్తూ ఉంటుంది. ఈ వైటమిన్ సి ఉండడం వలన మనకి చాలా మటుకు ఈ చలికాలంలో వచ్చే జలుబు, దగ్గు ఇటువంటివన్నీ దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. శరీరం యొక్క చర్మాన్ని కూడా ప్రొటెక్ట్ చేసి దాన్ని ఈ రకమైన సమస్యలు రానివ్వకుండా ఉపయోగపడుతూ ఉంటుంది. చిన్నపిల్లలకి ఎక్కువ జలుబు వస్తూ ఉంటుంది, ముక్కులోంచి నీరు కారుతూ ఉంటుంది. అవన్నీను ప్రొటెక్షన్ చేయడానికి చేస్తాం. ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే మనం చలికాలం వచ్చేటప్పటికి మనం రూమ్ హీటర్స్ వాడుతుంటాం. దానికి ఏమైపోతుంది, చాలా మటుకు బయట వాతావరణానికి ఇంట్లో వాతావరణానికి చాలా డిఫరెన్స్ రావడం వలన శరీరంలో మార్పులు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ చలికాలంలో ఆరోగ్యంలో జలుబు రావడం, కొంచెం జ్వరం రావడం ఇలాంటివన్నీ చిన్నవి వస్తూ ఉంటాయి. వాళ్ళకి చలికి వలన ఎక్సర్సైజ్ లేకపోవడం వలన వాళ్ళకి ఈ చేతులు అయ్యను తిమ్మిర్లు వచ్చినట్లు, పెద్దవాళ్ళకి తిమ్మిర్లు వచ్చినట్లు ఇలాంటివి ఉంటాయి. ఇవన్నీను కట్టుకోవాలనుకుంటే వైటమిన్ సి ద్వారా మనకు వస్తూ ఉంటుంది. ఎలా తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి అన్నది శరీరంలో మనిషి యొక్క స్థితిని బట్టి, వయసుని బట్టి, వాళ్ళు చేసే పనులు బట్టి ఆధారపడుతూ ఉంటుంది అన్నమాట. మామూలుగా ఏంటంటే కొంతమంది ట్యాబ్లెట్లుగా తీసుకుంటారు. మన ఆహారం ద్వారా పండ్ల రసాలు, ఫ్రెష్ పండ్ల రసం తీసుకున్న, కూరగాయల్లో ఫ్రెష్గా అంటే ఎక్కువ వేడి తగలనివ్వకుండా, గాలికి పట్టకుండా కట్ చేసేసి వెంటనే తినేస్తూ ఉంటే మనకు వైటమిన్ సి శరీరానికి లభ్యమవుతూ ఉంటుంది. ఈ పండు కానీ, కూరగాయలు కానీ, ఏ సాలడ్స్లా కానీ, నిమ్మకాయ రసం పైన జల్లడం కానీ ఇలాంటి ఏవి చేసినా సరే మనకి వైటమిన్ సి లభ్యమవుతుంది. శక్తివంతమైన సూక్ష్మ పోషకాల్లో విటమిన్ సి ఒకటి. వైరస్లతో పోరాడే తెల్ల రక్త కణాన్ని బలోపేతం చేస్తూ శరీరం వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. రకరకాల ఇన్ఫెక్షన్ల నుంచి పోరాడే శక్తి దీని సొంతం. విటమిన్ సి అనగానే ముందుగా గుర్తొచ్చేది కమలాలు, నిమ్మ లాంటి సిట్రస్ ఫ్రూట్సే. కానీ అత్యధికంగా ఉసిరి ద్వారా ఈ విటమిన్ అందుతుంది.
100 గ్రాముల ఉసిరి పండ్లలో 600 నుంచి 700 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. వ్యాధులకు కళ్లం వేసే ఉసిరిని సర్వరోగ నివారణగా అందుకే చెబుతారు. ఇంకా జామ, బొప్పాయి, పైనాపిల్, కివి, స్ట్రాబెర్రీలలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. కూరగాయల్లో పసుపు, ఎరుపు, ఆకుపచ్చ, బెల్ పెప్పర్ల ద్వారా విటమిన్ సి సమృద్ధిగా దొరుకుతుంది. ఇంకా బ్రకోలీ, క్యాబేజీ, కాలీఫ్లవర్, మిరప, పాలకూర, ఇతర ఆకుకూరల్లోనూ ఇది దండిగానే ఉంటుంది. వయసును బట్టి విటమిన్ సి అవసరం ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. పసిపిల్లలకు 40 నుంచి 50 మిల్లీగ్రాముల అవసరమైతే పెద్దవాళ్లకు దాదాపు 100 మిల్లీగ్రాముల విటమిన్ సి కావాలి. కానీ ప్రస్తుతం ఉన్న ఆహారపు అలవాట్లు, పెరుగుతున్న వైరస్లను దృష్టిలో పెట్టుకుని అందరూ అధిక మొత్తంలో విటమిన్ సి తీసుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. వైటమిన్ సి అంటే ఇప్పుడు ముఖ్యంగా నేను చెప్పింది చర్మానికి చాలా ఉపయోగపడుతుంది. స్కిన్ హెల్త్, చర్మ ఆరోగ్యం అంటే అది ముడతలు పట్టుకోకుండా బయట ఉన్న వాతావరణానికి అడ్జస్ట్ అవ్వడానికి వాటికి వైటమిన్ సి చాలా ఉపయోగపడుతుంది. రెండోది ఏంటంటే వైటమిన్ సి వలన ఇనుము అబ్జార్ప్షన్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడు రూమ్ హీటర్స్ వాడతాం, దానివల్ల చర్మం చాలా గట్టిగా అయిపోతూ ఉంటుంది, దాంట్లో ఉన్న మృదుత్వం పోతూ ఉంటుంది. దాని వైటమిన్ సి వాడడం వలన ఆ మృదుత్వం మెయింటైన్ చేస్తూ ఉంటుంది. నీటి శాతం ఉండవలసినంత ఉంటూ ఉంటుంది అనమాట. డ్రైనెస్ రానివ్వకుండా కాపాడుతూ ఉంటాయి. చలికాలంలో వచ్చే జబ్బులు కొన్ని జలుబు, దగ్గు, తర్వాత డైజెషన్ డిస్టర్బెన్సెస్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నిటిని ఈ వైటమిన్ సి వలన కాపాడుతూ ఉంటుంది. అది మనకి ఈ వైటమిన్ సి ఎలా దొరుకుద్ది అన్నది మనకు చాలా మటుకు కూరగాయల్లో దొరుకుతూ ఉంటుంది. ఆ కూరగాయలు ఇది నీటిలో కరిగే వైటమిన్ కాబట్టి అది తొందరగా ఏమాత్రం వేడి తగిలినా అది నశించిపోతూ ఉంటుంది. ఈ వైటమిన్ సిని ఎప్పుడైతే మనం కట్ చేసి జ్యూస్లా చేస్తే అది బయట పెట్టకూడదు. అది ఆక్సిడేట్ అయిపోయి ఉన్న విటమిన్ సి దాని యొక్క శాతం అంతా పోతూ ఉంటుంది. దాని యొక్క ఉపయోగం కూడా మనకు శరీరానికి రాదు. ఇప్పుడు పండ్ల రసంలో మనకు వైటమిన్ సి ఎక్కువ ఉంటుంది. ఆ పండ్లు కట్ చేసిన వెంటనే పండ్లులాగానే తినాలి, లేకపోతే రసం చేసుకొని వెంటనే రసం కింద తాగాలి. ఈ అన్ని జాగ్రత్తలు తీసుకుంటే మన స్కిన్ హెల్త్ ఏంటి, మనకి బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి ఏంటి, ఇవన్నిటికీను స్కిన్ యొక్క మృదుత్వం జాగ్రత్తగా కాపాడడానికి కాలుష్యం వలన, తర్వాత వాతావరణ మార్పుల వలన వచ్చే ఇబ్బందులు, శారీరక మార్పుల వలన ఇబ్బందులు వచ్చేవన్నీ అవన్నీ కాపాడుతూ ఉంటుంది వైటమిన్ సి. చలికాలంలో వైటమిన్ సి ఉన్న పదార్థాలు ఎక్కువగా తినాలి. అవి కాకపోతే కనీసం వైటమిన్ సి చూవబుల్ ట్యాబ్లెట్స్ అని అంటాం, నోట్లో వేసుకొని చప్పలించుకోవచ్చు. తర్వాత వైటమిన్ సి చిన్నపిల్లలకి సిరప్ ఇస్తారు. అలా కానీ ఏదైనా సరే వైటమిన్ సి ఉండేలాగా చూసుకొని కంపల్సరీ చలికాలం మటుకు వైటమిన్ సి తినడం చాలా చాలా ముఖ్యం. ఎంత కావాలి వైటమిన్ సి అన్నది నార్మల్గా వైటమిన్ సి ఎంత తీసుకున్నా ఏమి చేయదు, ఎక్కువ తీసుకుంటే మనకేమి హాని చేయదు. కానీ వయసును బట్టి తీసుకుంటూ ఉండాలి. బాగా చంటి పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి వైటమిన్ సి ట్యాబ్లెట్స్ కింద కానీ లేకపోతే చిన్న ఇంక పిల్లలతోటి నోట్లో వేసేలా వైటమిన్ సి దొరుకుతూ ఉంటుంది. అదేంటి జ్యూస్ లాగా దొరుకుతుంది, సిరప్ లాగా దొరుకుతుంది, అది వేయచ్చు. కానీ అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే ఒక 6 నెలలు దాటిన పిల్లలందరికీ మనం పండ్ల రూపంగా ఇస్తూ ఉంటే వాళ్ళ పండ్లు రసం చేసి వెంటనే ఇచ్చారు. ఇమ్యూనిటీ అంటే వ్యాధి నిరోధక శక్తిని నిలబెట్టుకోవడానికి అది చాలా ఉపయోగకరం. రెగ్యులర్గా వైటమిన్ సి ఉండేలా ఉండాలి. అందులో ఈ వింటర్లో, చలికాలంలో మరీ ఎక్కువ అవసరం. ఎందుకంటే వాతావరణం చాలా మార్పులు వస్తున్నాయి కాబట్టి బాడీకి హీట్ పెంచి బాడీ యొక్క టెంపరేచర్ మెయింటైన్ చేయాలి. కాబట్టి రెగ్యులర్గా వైటమిన్ సి తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనిషి యొక్క వయసుని బట్టి, శారీరక స్థితిని బట్టి వైటమిన్ సి ట్యాబ్లెట్లా కానీ జ్యూస్లా కానీ ఫ్రెష్ పండ్లు కానీ ఫ్రెష్ కూరగాయలు కానీ కట్ చేసి అలా తిన్నా కూడా వాళ్ళకి కావాల్సినంత వైటమిన్ సి శరీరానికి లభ్యమవుతూ ఉంటుంది. సాధారణంగా విటమిన్ సి సురక్షితమైంది. కానీ అతిగా అంటే రోజుకు 2000 mg కన్నా ఎక్కువగా తీసుకుంటే శరీరం శోషించుకోలేదు. ఫలితంగా విరేచనాలు, వికారం, కడుపు నొప్పి వంటి దుష్ప్రభావాలు తలెత్తవచ్చు. ముఖ్యంగా కిడ్నీ జబ్బులతో బాధపడే వారికి కిడ్నీలో రాళ్లు ఏర్పడవచ్చు. గర్భిణీలు మరీ ఎక్కువగా తీసుకుంటే పుట్టిన తర్వాత పిల్లల్లో విటమిన్ సి మోతాదుల మీద ప్రభావం చూపొచ్చు. గోబీ పువ్వు, బ్రకోలీ, పచ్చిమిరప, క్యాప్సికం, క్యాబేజీ, బంగాళదుంప, చిలకడదుంప, టొమాటో, పాలకూర, నిమ్మకాయ, ఉసిరి వంటి వాటిల్లో విటమిన్ సి దండిగా ఉంటుంది. పండ్ల విషయానికి వస్తే బత్తాయి, నారింజ, జామ, మామిడి, బొప్పాయి, పుచ్చకాయ, కివి వంటి వాటిల్లో బాగా లభిస్తుంది. కూరగాయలను వండితే, ముఖ్యంగా నీటిలో మరిగిస్తే విటమిన్ సి మోతాదులు తగ్గుతాయి. అందువల్ల ఆవిరి మీద కానీ మైక్రోవేవ్ ఓవెన్లో కానీ ఉడికించడం మంచిది.
శీతాకాలంలో వణికించే చలిని తట్టుకోవడానికి మనలో చాలా మంది బాగా మసిలే నీళ్లతో స్నానం చేస్తుంటారు. ఇంట్లో చిన్న పెద్ద అందరూ వేడి నీళ్ల స్నానానికే ఓటేస్తుంటారు. అయితే నిజానికి ఏ కాలంలో అయినా మన ఒంటి ఆరోగ్యానికి చన్నీళ్ల స్నానమే మేలని చెబుతారు నిపుణులు. చలికాలంలో మసిలే నీళ్లతో స్నానం చేయడం వల్ల కలిగే నష్టాలేంటో, చన్నీళ్ల స్నానంతో కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చలికాలంలో ఓ పక్క చలి మన ఎముకల్ని కొరికేస్తుంటుంది. ఇలాంటప్పుడు వణికించే చలిని తట్టుకోవడానికి మనలో చాలామంది వేడి నీళ్లతో స్నానం చేయడానికి ఉత్సాహం చూపిస్తుంటారు. కానీ ఇది ఎంత మాత్రం మేలు కాదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. స్నానానికి వేడి నీటి కంటే చన్నీళ్లే మంచిది అంటున్నారు. ఎందుకంటే వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల శరీరం మొత్తం విశ్రాంతి పొందుతుంది. దీంతో నిద్రమత్తు కమ్ముకొస్తుంది. ఫలితంగా రోజంతా అలసటగా ఉంటుంది. ఇక ఆఫీస్లో పనుల్లో ఉన్నవారు ఈ ప్రభావంతో బాగా ఇబ్బంది పడతారు. కాబట్టి స్నానానికి వేడి నీళ్లను ఉపయోగించడం ఏమంత శ్రేయస్కరం కాదు. స్నానానికి చన్నీళ్లను ఉపయోగిస్తే ఆ ప్రభావం శరీరంపై ఎక్కువగా ఉంటుంది. చల్లటి నీరు ఒంటిపై పడగానే అప్పటి వరకు ఉన్న నిద్రమత్తు వదిలిపోతుంది. స్నానం చేసే వరకు కాస్త ఇబ్బందిగా ఉన్నా తర్వాత దేహం మొత్తం ఉత్తేజంగా మారుతుంది. చన్నీటితో స్నానం చేస్తే ముఖంపై ఉన్న చిన్న చిన్న రంధ్రాలు కూడా తగ్గిపోతాయి. అయితే వేడి నీటి స్నానానికి పూర్తిగా దూరం కావాల్సిన పని లేదు. ఇంట బయట పనులు ముగించుకున్న తర్వాత సాయంత్రం వేళల్లో వేడి నీళ్లతో స్నానం చేయడం మేలు. సాయంత్రం పూట వేడి నీటితో స్నానం చేయడం వల్ల పగటి కష్టంతో వచ్చిన అలసటంతా తీరిపోతుంది. అలసిన కండరాలు సేద తీరుతాయి. అయితే మంచిది కదా అని మరిగే నీటిని కాకుండా గోరువెచ్చని నీరు పోసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఉదయం నుంచి పడిన శ్రమ మొత్తం ఒక్కసారిగా తగ్గుతుంది. అలా పడకపై వాలగానే ఇలా నిద్ర పట్టేస్తుంది. కాబట్టి సాయంత్రం రాత్రిపూట గోరువెచ్చని నీటితో స్నానం చేయడం మేలు. అయితే సైనసైటిస్, మైగ్రేన్ వంటి సమస్యలతో బాధపడేవారు చన్నీటి స్నానానికి దూరంగా ఉండాలి. చన్నీళ్లతో స్నానం చేయడం వల్ల ఈ సమస్యలు మరింతగా పెరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వీరు గోరువెచ్చని నీటితో స్నానం చేయడమే మేలు. పరీక్షలో షుగర్ జబ్బు ఉందని తేలినప్పుడు మనలో చాలా మంది వెంటనే మందులు వాడడానికి అంతగా ఇష్టపడరు. కొన్నాళ్ల పాటు ఆహారపు అలవాట్లలో మార్పులు, వ్యాయామ సాయంతో మధుమేహాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తారు. షుగర్ జబ్బుకు వెంటనే మందులు మొదలు పెట్టాల్సిన అవసరం లేదని, ఆహార వ్యాయామాలతో కూడా మధుమేహం అదుపులోకి రానప్పుడే మందుల జోలికి వెళ్లాలని బలంగా నమ్ముతారు. అసలు ఈ నమ్మకంలో నిజమెంత? మధుమేహానికి వెంటనే మందులు పెట్టాల్సిన అవసరం లేదా? ఆసక్తికరమైన ఈ విషయం గురించి డాక్టర్ ఏం చెబుతున్నారో ఇప్పుడు విందాం. డయాబెటీస్ డయాగ్నోసిస్లో అఫ్కోర్స్ కొంతమందిలో మనం ఇమీడియట్గా మందులు స్టార్ట్ చేయాలి, కొంతమందిలో అవసరం ఉండదు. ఇప్పుడు మనకి 6.5, 6.6 ఇలా ఎర్లీగా అంటే మైల్డ్ స్టేజ్ డయాబెటీస్ ఉన్నప్పుడు మాత్రం పెద్దగా అంటే మందులు ఇమీడియట్గా స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇంటెన్స్ లైఫ్ స్టైల్ చేంజెస్ అవి చేయొచ్చు. బట్ యూజువల్గా ఏడిఏ, అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ కానీ, ఇండియన్ ఆర్ఎస్ఎస్డిఐ కానీ అందరూ ఏం చెప్తున్నారంటే 6.5 దాటితే ఒక ట్యాబ్లెట్ కానీ ఆర్ కాంబినేషన్ ఆఫ్ 2 కానీ మీరు స్టార్ట్ చేయండి అలాంగ్ విత్ లైఫ్ స్టైల్ చేంజెస్ అని రికమెండ్ చేస్తున్నారు. ఎందుకు వచ్చింది ఈ రికమెండేషన్ అంటే, ఇప్పుడు చాలామంది లైఫ్ స్టైల్ చేంజెస్ స్ట్రిక్ట్గా పాటించట్లేదు. లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఏంటి? డైట్, మనం తీసుకునే ఫుడ్లో కంప్లీట్గా కార్బోహైడ్రేట్ అబ్జార్ప్షన్ కార్బోహైడ్రేట్ ఇంక్లూజన్ని మనం తగ్గియాలి. ఆర్ సింపుల్ కార్బ్స్ని బాగా తగ్గించాలి. కాంప్లెక్స్ కార్బ్స్ అంటే తినగానే జీర్ణం అయ్యే ఫుడ్, దాన్ని హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటాం. వీటి వాడకాన్ని తగ్గించాలి. మనం తినగానే కొంచెం డైజెస్ట్ అవ్వడానికి టైం పట్టే ఫైబర్ రిచ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ వాటిని మనం ఎంకరేజ్ చేయాలి. సో ఇలా డైట్లో మార్పులు చేయాల్సిందే. ప్రోటీన్ కంటెంట్, ప్లాంట్ ప్రోటీన్ అండ్ ఫైబర్ కంటెంట్ పెంచుకుంటూ, దెన్ కార్బ్స్ అండ్ ఫ్యాట్ తగ్గించుకుంటూ కనుక మీరు ఒక 2-3 months ఇంటెన్స్గా ఈ ఒకవైపు డైట్, ఇంకొక వైపు ఎక్సర్సైజ్, మీరు మజిల్ బల్క్ పెంచుకుంటూ, అది కాళ్ళలో అవ్వచ్చు, అన్ని రకాలుగా టోటల్ బాడీ మజిల్ బల్క్ పెంచుకుంటూ, టోటల్ బాడీ ఫ్యాట్ తగ్గించుకుంటూ ఈ దిశగా మీరు ఎక్సర్సైజ్ చేస్తే, ఒకవైపు కార్డియో ట్రైనింగ్ చేస్తూ క్యాలరీస్ బర్న్ చేసే విధంగా, కార్డియో రెస్పిరేటరీ ట్రైనింగ్ అంటే నథింగ్ బట్ అది ట్రెడ్మిల్లో ఫాస్ట్గా నడవటం అవ్వచ్చు, స్విమ్మింగ్ అవ్వచ్చు, దెన్ సైక్లింగ్ కానీ, ఇవన్నీ కూడా కార్డియో కింద వస్తాయి. దెన్ మజిల్ బల్క్ పెంచే విధంగా కూర్చొని వెయిట్స్ లిఫ్ట్ చేయడం అవ్వచ్చు, డంబెల్స్ కానీ, రెసిస్టెన్స్ ట్రైనింగ్ కానీ, దెన్ వెయిట్స్ పట్టుకొని స్క్వాట్స్ చేయటం, కూర్చొని లేవటం లాంటివి. సో ఓవరాల్గా మీరు కనుక ఇలా కార్డియో అండ్ మజిల్ బల్క్ ఇంక్రీజ్ చేసుకునే విధంగా ఎక్సర్సైజ్, ఇంకోవైపు డైట్ చేసుకుంటూ, కొంతమందిలో ఖచ్చితంగా మందులు వాడాల్సిన అవసరం కూడా ఉంది. సో డయాబెటీస్ డయాగ్నోసిస్లో
డయాగ్నోస్ అవ్వగానే కొంతమందికి మనం మందులు ఇస్తాము, కొంతమందికి అవసరం ఉండకపోవచ్చు. కానీ లైఫ్ స్టైల్ చేంజెస్ మాత్రం అందరికీ సేమ్. అండ్ ఇలా పాటిస్తేనే మనం డయాబెటీస్ని తగ్గుముఖం ఆర్ కొంతమందిలో రివర్సల్ దిశగా కూడా మనం తీసుకెళ్ళగలం. ఎక్కువ దూరం నడిచినప్పుడు కాలిపిక్కలు పెట్టేయడం, నొప్పిగా అనిపించడం మనకు అనుభవమే. అయితే కొద్ది దూరం నడిచినా పిక్కలు పట్టేస్తుంటే ఖచ్చితంగా అనుమానించాల్సిందే. వయసు పైబడుతోందని మోకాళ్ళ నొప్పులు మొదలైపోయాయని భావిస్తూ ఇలాంటి పిక్క నొప్పుల్ని మనలో చాలా మంది పెద్దగా పట్టించుకోరు, తేలిగ్గా తీసుకుంటూ ఉంటారు. నిజానికి ఇలాంటి పిక్క నొప్పులు వెనుక కొన్నిసార్లు ప్రమాదకరమైన పీవీడీ జబ్బు కారణంగా ఉండే అవకాశం ఉంది. పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్గా పిలిచే ఈ జబ్బు గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటే ఏంటి? పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అనేది మన ఇండియాలో ఇప్పుడు కామన్గా చూస్తున్నాము. ఎందుకంటే షుగర్ పేషెంట్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి దీనిలో రక్తనాళాల యొక్క మార్పులు ఎవరిలో అయితే వస్తున్నాయో వీళ్ళందరిలో కూడా పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజెస్ కామన్గా చూస్తున్నామండి. అసలు పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటే ఏంటి? పెరిఫెరల్ ఆర్టరీస్ అంటే ఏంటి? మన గుండెకి ఉండే రక్తనాళాలను కోరనరీ ఆర్టరీస్ అంటాం. మిగతా బాడీలో చేతులకి కానీ కాళ్ళకు కానీ లేకపోతే మిగతా ఆర్గన్స్కి సప్లై చేసే రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని కూడా పెరిఫెరల్ ఆర్టరీస్ అంటాం. సో ఈ పెరిఫెరల్ ఆర్టరీస్లో మేజర్గా మన కాళ్ళల్లో బ్లాక్స్ ఏర్పడము, చేతుల్లో రక్తం సప్లై చేసే వాటికి బ్లాక్స్ ఏర్పడడం జరుగుతుంది. దీన్ని పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటామండి. పిఏడి ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది? ఎందుకు వస్తుందంటే ఎవరిలో అయితే మనకి రక్తనాళంలో కాల్షియం అనేది డిపాజిట్ అవుతుందో, లేకపోతే ఎథెరోస్క్లెరోసిస్ అనేది జరుగుతుందో, హై కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉంటాయో, షుగర్స్ అన్కంట్రోల్లో ఉంటాయో వీళ్ళల్లో రక్తనాళము మామూలుగా మెత్తగా ఉండాల్సిన రక్తనాళం పెళుసుగా తయారవుతుందండి. పెళుసుగా అంటే గట్టిపడిపోతుంది, అంటే దాని సహజ తత్వం కోల్పోతుంది. ఎలా అంటే మనము కొత్తలో ఒక గొట్టం కొన్నప్పుడు ఎలా మెత్తగా ఉంటుంది, కొన్ని రోజులు ఎండలో పడేస్తే అది గట్టిగా అయిపోయి మనం ఇలా అనగానే ఇరిగిపోవటం ఇలా జరుగుతుందో, అలాగే రక్తనాళంలో కూడా సహజతత్వం పోయినప్పుడు గొట్టంలో ఆ రక్తనాళంలో కూడా ఆ పెళుసుతత్వం ఏర్పడినప్పుడు ఆ బ్లాక్స్ అనేవి ఏర్పడతాయి. దీన్ని ఎథెరోస్క్లెరోటిక్ కానీ కాల్సిఫైడ్ డిసీజ్ కానీ బ్లాక్స్ అని కూడా ఇవన్నీ రకరకాల పెథాలజీస్తో మనం పిలుస్తూ ఉంటాం. ఎవరిలో అయితే సెడెంటరీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ ఇలాంటివన్నీ ఎక్కువ ఉంటాయో వాళ్ళల్లో ఈ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజెస్ అనేది కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. షుగరు, బీపీ వీటితో, స్మోకింగ్ వీళ్ళతో పాటు. పిఏడిలో సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఫస్ట్లో కొంతమందిలో ఏంటంటే కాళ్ళల్లో పిక్కలు పట్టేయడం జరుగుతుంది. సో కొద్ది దూరం నడవంగానే ఒక 100 అడుగులు వేసిన తర్వాత కాళ్ళల్లో నొప్పులు మొదలవుతాయి. నొప్పులు మొదలై కూర్చొని వాళ్ళు రెస్ట్ తీసుకున్నాకే మళ్ళీ నడవగలుగుతారు. అది కొంతమందిలో 100 అడుగులు అవ్వచ్చు, కొంతమందిలో 500 మీటర్స్ అవ్వచ్చు. డిపెండ్స్ అపాన్ ద డిసీజ్ స్టేట్ అండ్ మన డిసీజ్ ఏ స్టేజ్లో ఉన్న దాన్ని బట్టి ఉంటుంది. సో ఫస్ట్ స్టార్టింగ్ ఇలాగా నడవలేని స్థితిలో బ్లాక్ అదే కూర్చొని రెస్ట్ తీసుకోవాల్సి వచ్చిన తర్వాత దాన్ని క్లాడికేషన్ అంటామండి. ఎంత దూరం వెళ్తున్నారో దాన్ని క్లాడికేషన్ డిస్టెన్స్ అంటాం. సో ఫస్ట్ క్లాడికేషన్ అనేది డెవలప్ అవుతుంది. ఈ క్లాడికేషన్ స్టేజ్ నుంచి స్లోగా రెస్ట్ పెయిన్ అనేది కూడా డెవలప్ అవుతుంది. అంటే వాళ్ళకి ఆ డిస్టెన్స్ తగ్గిపోవడంతో పాటు మామూలుగా ఇంట్లో కూర్చున్నప్పుడు కూడా కాళ్ళల్లో కానీ చేతుల్లో కానీ తీవ్రమైన నొప్పి రావడం అనేది జరుగుతుంది. ఎందుకు? రక్త ప్రసరణ అందక చేతులకి కాళ్ళకి. ఇంకా సివియర్ స్టేజ్లో గ్యాంగ్రీన్తో ప్రజెంట్ అవుతుంది. గ్యాంగ్రీన్ అంటే రక్తం అందక కాళ్ళల్లో చేతుల్లో వేళ్ళు కానీ కాళ్ళు కానీ పాదాలు కానీ నల్లపడిపోయి ఎండిపోయినట్టు తయారవుతాయండి. ఇంకా ఎర్లీ స్టేజెస్లో మనకి కాళ్ళ మీద వెంట్రుకలు తగ్గిపోవటము, కండ తగ్గిపోయి సన్నపడిపోవటము కాళ్ళు చేతులు. ఇంకొంతమందిలో ఏంటంటే ఈ పైకి ఉబ్బిన నరాలు బాగా ఎక్కువ కనపడము, కండ లేకపోవటం వల్ల గట్టరింగ్ ఆఫ్ ది వెయిన్స్ అంటాం. ఇవన్నీ కూడా పెరిఫెరల్ ఆర్టీరియల్ యొక్క సిమ్టమ్స్ అండి. పిఏడితో తీవ్ర స్థాయి సమస్యలు ఏమైనా? కాళ్ళలో నొప్పి, మంట కూడా చాలా బగబగ మంట అంటారు. అసలు వాళ్ళు అంటే ఏదో మండిపోతున్నట్టు, కాళ్ళల్లో మంట మీద కూర్చున్నట్టున్న తీవ్రమైన మంట, నొప్పి, 2 అడుగులు కూడా వేస్తే తట్టుకోలేని స్థితి. ఇవన్నిటితో పాటు గ్యాంగ్రీన్ అయితే కాలు నల్లపడిపోయి పూర్తిగా కాలు కానీ చెయ్యి కానీ తీసేయాల్సిన ప్రమాదం కూడా ఉంటుందండి. పిఏడిని ఎలా నిర్ధారించుకుంటారు? ఏబిఐ టీబీఐ అనే ఒక పరికరం ఉంది. దానిలో ఏంటంటే
మనం వచ్చిన పేషెంట్కి మనం ఎవరైనా అయితే సస్పెక్ట్ చేస్తామో ఆ ఏబిఐ టీబీ చూస్తే ఎంత పర్సంటేజ్ బ్లడ్ ఫ్లో వెళ్తుంది కాళ్ళల్లో కానీ చేతుల్లో కానీ అనేది తెలుసుకుంటాము. దీంతోపాటు ఆర్టీరియల్ ఏజ్ అంటే మన వయసుతో పాటు రక్తనాళం యొక్క వయసు కూడా మనం తెలుసుకుంటాము. సో దీనివల్ల ఏంటంటే మన రక్తనాళం ఏజ్ ఎక్కువ ఉందంటే ఏంటండి, డిసీజ్ యొక్క పరిణామం ఎక్కువ అవుతుందని. మన ఏజ్తో పాటు ఉందంటే మంచిగా నార్మల్గానే ఉందని. సో దాన్ని బట్టి కూడా మనం ముందుగానే పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ని గుర్తించవచ్చు. అవసరమైతే డాప్లర్ స్కానింగు, సిటీ యాంజియోగ్రాము అనేది కూడా చూసుకుంటాము. దాన్ని బట్టి మనము ఎక్కడి నుంచి ఎక్కడి వరకు బ్లాక్ ఉందనేది మనం చూసుకొని మనం ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వడానికి ఈజీగా ఉంటుందండి. దాని ప్రకారం పిఏడికి చికిత్స ఎలా ఉంటుంది? ఎర్లీ స్టేజెస్లో ఉంటే చక్కటి మందులు ఉన్నాయండి. ఇప్పుడు చక్కగా మందులు తీసుకుంటేనే చాలు, అసలు ఏమీ ట్రీట్మెంట్ కూడా వేరేది ఏమీ అవసరం లేదు. కొంతమంది ఇంకొద్దిగా అడ్వాన్స్ స్టేజెస్లో ఉన్న వాళ్ళల్లో మనం యాంజియోప్లాస్టీ అని చిన్న సూదుతోనే ట్రీట్మెంట్ ఉంటుంది. వాళ్ళు ముందుగానే వచ్చినట్టయితే ఒక బెలూన్ లాంటిది లోపలికి పంపించి దాన్ని డైలేట్ చేస్తాము, అవసరమైతే స్టంట్ వేస్తాము. ఇప్పుడు యాంజియోప్లాస్టీలో కూడా ఐవీఎల్ అనే కొత్త పద్ధతి వచ్చింది. ఈ ఐవీఎల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే అంటే పెళుసుగా అయిపోయిన రక్తనాళాన్ని కూడా ఆ షాక్ వేవ్స్ ఇచ్చి ఆ రక్తనాళంలో ఉన్న కాల్షియం అంతా బ్రేక్ చేసి చక్కగా మళ్ళీ రీకాయిలింగ్ అంటే మనం బెలూన్ చేశాక మళ్ళీ రక్తనాళం మళ్ళీ ముడుచుకుపోకుండా ఉండడానికి కూడా ఈ ఐవీఎల్ అనేది హెల్ప్ చేస్తుంది, ఐవీఎల్ బెలూన్. సో ఇలాంటి యాంజియోప్లాస్టీ చేసుకొని కూడా మనము చాలా కేసెస్లో మంచి రిజల్ట్స్ పొందుతున్నాము. ఇంకా అడ్వాన్స్డ్ చికిత్స ప్రాబ్లంలో ఉన్న వాళ్ళు బైపాస్ కూడా చేస్తాము. మనం హార్ట్కి ఎలాగైతే బైపాస్ చేస్తామో కాళ్ళలో కూడా బైపాస్ సర్జరీ అనేది చేసి కూడా కాపాడతాము. ఇంకా కాంప్లెక్స్ సర్జరీస్ ఉన్నప్పుడు మనం సులువుగా అవడానికి పేషెంట్కి హైబ్రిడ్ వాస్కులర్ సర్జరీ అనేది కూడా చేస్తాం. హైబ్రిడ్ వాస్కులర్ సర్జరీ అంటే 2 ప్రక్రియల్ని కలుపుకొని చక్కగా మనకు అడ్వాంటేజ్ తీసుకొని మేజర్ సర్జరీని కూడా సింపుల్ సర్జరీ చేసుకొని చక్కగా పేషెంట్ 2 డేస్లోనే డిశ్చార్జ్ అయిపోయి ఎర్లీ రికవరీకి హెల్ప్ అయ్యేది హైబ్రిడ్ సర్జరీ అంటాము. సో ఈ హైబ్రిడ్ సర్జరీ కూడా మనకి అందుబాటులోకి వచ్చిందండి. ఇప్పుడు కొద్ది దూరం నడిచినా పిక్కలు పట్టేస్తున్నప్పుడు, కాళ్ళు గుంజుతున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి, పరీక్షలు చేయించుకోవాలి. పీవీడీ జబ్బును త్వరగా పసిగట్టడంతో పాటు అంతే త్వరగా చికిత్స తీసుకోవాలి. అప్పుడే పీవీడీ జబ్బు నుంచి పూర్తిగా బయటపడొచ్చు. ఒక చిన్న చిట్కా మీకోసం. చలికాలంలో చర్మాన్ని మృదువుగా ఉంచుకునేందుకు స్నానం చేయడానికి అరగంట ముందుగా వ్యాజిలిన్ లేదా పెట్రోలియం జెల్లీని ఒంటికి పట్టించండి. ఆపై గోరువెచ్చటి నీటితో స్నానం చేయండి. చర్మం అంతా మృదువుగా సున్నితంగా మారుతుంది.